4:57 a.m. 24th May 2025, Saturday, early morning. Brother Rajababu Musuganti phone records servant of Srikt Meja Ministries, mobile number 9292201542, 99663273616281317132. Address 1-7 First Ward, Agatparam, near Majagunta, Palkal Mandal, West Godavari District, Andhra Pradesh, South India. యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసగంటి. ఈ ఎర్లీ మార్నింగ్ ఇలా చీకట్లో వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడే ఒక థాట్ వచ్చింది. 2015 జూన్ 17, 18 తారీఖుల్లో మా తండ్రిని మా పొరుగువారు ఇంజమూరి శిరోమణి ఇంజమూరి ఇమాన్యుయల్, వీళ్ళిద్దరే ఎవరంటే ఇంజమూరి జాస్వా తల్లిదండ్రులు. కోర్టులో మేము కేసు వేసాం. మా ఇంటి వెనకాల పెద్ద గొయ్యితో వాడి చెరువు, మా స్థలాన్ని మా హౌస్ ప్లాట్ను ఆనుకుని, దానివల్ల మా ప్లాట్ చెరువులోకి లాగేసి ఇప్పుడు ఇల్లు కూలిపోతుంది. మేము కోర్టులోకి వెళ్తే ఆ కోర్టు ఆర్డర్ ఫేవరబుల్గా మాకు వచ్చింది. ఆర్డర్ ఫేవరబుల్గా వచ్చిందని మా తండ్రిని కేసులో ఉండగానే మర్డర్ చేశారు. సస్పిషియస్ డెత్. బాడీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం తెలుసా? పాలకొల్లు రైల్వే స్టేషన్కి అవతల గొల్లవాని చెరువు అనే అక్కడ వంపులాగా ఉంటుంది, అక్కడ బాడీ దొరికింది మా ఫాదర్ది. అక్కడ వరకు మా ఫాదర్ ఎలా వెళ్ళాడు అనేది 16 మధ్యాహ్నం 11 గంటలకు మా ఇంట్లో భోంచేసి మా చిన్నాన్న మోసుకుంటూ గాబ్రియల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఏదో గొడవపడి, సంథింగ్ ఏదో ప్రాబ్లం అయితే గొడవపడి అక్కడి నుంచి ఆగత్తిపాలెం వెళ్ళిపోయి, ఆగత్తిపాలెం మురికాల కాడ బ్రిడ్జ్ కాడ చాలాసేపు అక్కడ సిమెంట్ కుర్చీల మీద కూర్చొని ఆడవాళ్ళతో మాట్లాడి, ఇంకా అలాగా పోల్పల్లి మురికాల కొట్టంట నడుచుకుంటూ వెళ్ళిపోయి అలా చింతపూర వెళ్ళిపోయి, చింతపూర నుంచి చింతపూర కాలువ ఉంటుంది కదా, పంట కాలువ, ఆ పంట కాలువ అంట గొల్లవాని చెరువు వెళ్ళిపోతే అక్కడ నైట్లో స్పాట్ పెట్టేశారు. ఎవరో కాదు, మా చిన్నాళ్ళే. మోసుకుంటి నత్తనీళ్ళు, మోసుకుంటి గాబ్రియల్, వాళ్ళ కొడుకులు ఇద్దరు జయబాబు, చంద్రశేఖర్. నెక్స్ట్ నాకు ఇంకొక అతని మీద అనుమానం ఉంది, సాగ సుబ్బారాయుడు, సాగరాజారావు తమ్ముడు, అతని మీద అనుమానం. మా సొంత తమ్ముడే మోసుకొని బాబు ప్రసాద్, అతని మీద కూడా నాకు అనుమానం వచ్చింది. వీళ్ళందరూ ఎవరి కోసం పనిచేశారంటే ఇంజమూరి శిరోమణి, ఇంజమూరి ఇమాన్యుయల్, వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. పోలీసులు అప్పటి నుంచి వీళ్ళకి సహకరిస్తున్నారు. మా తండ్రిని సస్పిషియస్ డెత్ మర్డర్ అయిపోయింది, కేసుని పరిష్కరించండి అని. అది రైల్వే ప్రమైసెస్లో బాడీ దొరికింది కనుక మేము రైల్వే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే భీమవరాన్ని వాళ్ళు ఇంజమూరి జాస్వా, ఇంజమూరి శిరోమణి, ఇంజమూరి ఇమాన్యుయల్, ఇంజమూరి శిరోమణి, గౌడు మేడిది చంద్రశేఖర్, ఈ గ్రామానికి నేనే పెద్దనని చెప్పుకుంటూ అతను ఇంజమూరి శిరోమణి దగ్గర డబ్బులు తీసుకుని
సో ఆమెకి ఫేవరబుల్గా సాక్ష్యం చెప్పి ఆ కేసుని అసలు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకోకుండా దాన్ని అలా కోల్డ్ స్టోరేజ్లో వెళ్ళిపోయేలా చేశారు. నేను మా తల్లి ఎంత ఫైట్ చేసిన ఈ పాలకొల్లు రూరల్ పోలీసు వాళ్ళు, పాలకొల్లు రూరల్ పోలీసు, టౌన్ పోలీసు వాళ్ళు వీళ్ళకి సహకరించారు. ఎందుకంటే లంచాలు ఇచ్చారు కాబట్టి. నేను అప్పటి నుంచి మా తండ్రి ఆ విధంగా చనిపోయాడని చెప్పేసి పోలీస్ స్టేషన్ చుట్టూ ఈవెన్ కోర్టుకి వెళ్ళి లోక్ అదాలత్లో కేసు వేయడం అన్నీ అసలు ఏమీ కూడా సక్సెస్ కాలేదు. దీనికి మూల కారణం ఏంటంటే పాలకొల్లు పోలీసులు. ఇప్పుడు నన్ను పాలకొల్లు పోలీసులు నన్ను ఒక మెంటలోడ్ కింద చిత్రీకరించేశారు. వీళ్ళందరి కోసం, వీళ్ళందరినీ సేవ్ చేయడం కోసం. ఓవరాల్గా 2 కోట్ల పైన లాస్ అయిపోయాను. 2 కోట్ల పైన లాస్ అయిపోయాను. అది కూడా పిటిషన్ పెట్టాను. పాత గవర్నమెంట్, ముందు గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో సీఎం రిలీఫ్ ఫండ్కి నేను అలా 2 కోట్లు నష్టపోయాను. సో మోస్కంటి జయబాబు, మోస్కంటి చంద్రశేఖర్ వీళ్ళందరూ కారకులు కనుక నన్ను డిఫేమ్ చేసేసారు. ఇప్పుడు నాకు కంపెన్సేట్ చేయండి అని చెప్పి అడిగితే వైఎస్ఆర్సీపీ నేత ఉంటాడు కదా కౌర్ శ్రీనివాస్, గడప గడపకి వచ్చినప్పుడు అతనికి ఇస్తే ఆ పేపర్ తీసుకున్నాడు. కానీ అతను నోటితోటి చెప్పలేదు. నేను పేపర్లో ఇచ్చాను ఇలాగ నష్టపరిహారం కోరుతున్నానని. నోటితోటి చెప్పకుండా పేపర్లో చదువుతాడు కదా, చూస్తాడు కదా, హెల్ప్ చేస్తాడు అనుకుంటే ఆ పేపరు మరి అతను తీసుకున్నాడో చూశాడు, డీటెయిల్గా ఏం లేదు, జస్ట్ పేపర్ చూసి అతను అసిస్టెంట్కి ఇచ్చేసాడు. తర్వాత అలా నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. నేను ఈవెన్ స్పందనలో కాల్ చేసి ఇలాగ సీఎం రిలీఫ్ ఫండ్కి అడిగాను, కౌర్ శ్రీనివాస్ ఆయనకి పేపర్ ఇచ్చాను, చీఫ్ మినిస్టర్ లెటర్ రాశాను. అంటే మీ ఎమ్మెల్యేని కాంటాక్ట్ చేయండి, ఆయన హెల్ప్ చేస్తాడు అది అన్నారు. ఎమ్మెల్యేని ఎక్కడ కాంటాక్ట్ చేయగలం? ఇక్కడ మేడి జాన్ రాజు ఉన్నాడు కదా, అతను అన్ని విధాలుగా అడ్డుకుంటున్నాడు. ఇప్పుడు నన్ను ఎక్కడ చూసినా సరే వెకిలిగా నవ్వుతున్నాడు. నన్ను చూసి చాలా వెకిలిగా నవ్వుతున్నాడు. మెంటలోడ్ అయిపోయాడు, నేను మెంటలోడ్ చేసేసాను నేను అన్న టైప్లో. ఈ మేకా శేషబాబు ఉన్నాడు చూసారా, అతని దగ్గరికి వెళ్ళి కూడా ఇలాగా నష్టపోయానని చెప్తే అతను మైకేల్ రాజు, అగత్పల్లి వైఎస్ఆర్సీపీ మైకేల్ రాజు వీళ్ళందరూ నా డబ్బు తినేసారండి ఆ గవర్నమెంట్లో. సో వీళ్ళందరికీ కవరప్ ఏంటంటే పాలకొల్లు పోలీసులు, ముఖ్యంగా రూరల్ పోలీస్. సో ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే నేను ఏ కంప్లైంట్ ఇచ్చినా పోలీస్కి పై అధికారులు వాళ్ళు అతను పిచ్చాడు అయిపోయాడు, అలాగే కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు అని రిపోర్ట్ ఇచ్చాడు, పరిష్కారం చూపకపోవడం. ఇప్పుడు లేటెస్ట్గా మా అదే జింజమూరి జాస్వా బిల్డింగ్లో మేకా శేషబాబు వాళ్ళ తమ్ముడు రొయ్యల ఫ్యాక్టరీ దానికి సంబంధించి కొంతమంది వర్కర్స్ ఉంటున్నారు, వాళ్ళు చాలా అల్లరాళ్ళు చేస్తున్నారు. ఖాళీ చేయించండి పోలీసులు వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకు 2 కోట్ల పైన నష్టపోయాను. ముఖ్యంగా పాలకొల్లు పోలీసులని షూ చేద్దాం అనుకుంటున్నాను కోర్టులో. పాలకొల్లు పోలీసులందరి మీద, టౌన్ రూరల్ పోలీసులందరి మీద కేసు వేద్దాం, మూకుమ్మడి కేసు పోలీస్ స్టేషన్ ఇదే పాలకొల్లు కోర్టులోను క్రిమినల్ కేసు ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేద్దాం. ఎవరన్నా ఏదో సహాయం అడిగి మొత్తం మీద లాయర్ ఫీజులు సమకూర్చుకుని వీళ్ళ మీద పోలీసుల మీద కేసు వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఏది పట్టించుకోవట్లేదు, పరిష్కారం చూపట్లేదు. ఇల్లు కూలిపోతుందంటే పరిష్కారం చూపట్లేదు. జింజమూరి జాస్వాని పిలిపించి నాకు 10 లక్షలు ఇప్పించండి అమెరికబుల్కి సెటిల్మెంట్ చేయండి అంటే చేయట్లేదు.
నేను కంప్లైంట్ ఇచ్చినాడు వెళ్ళి ఇంజమూరు జయసూర్ దగ్గర డబ్బులు నొక్కేయడం, పిటిషన్ని కంప్లైంట్ని అవతల పడేయడం, ఇదే జరుగుతుంది. నేను ఎప్పుడు కాల్ చేసినా వచ్చి పర్సనల్గా వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అంటారు. నా కాల్ ఏమో యాక్సిడెంట్ 2012లో యాక్సిడెంట్కి గురయ్యాను, లెఫ్ట్ లెగ్ సెప్టిక్ అయిపోయి నడవలేకపోతున్నాను, స్వెల్లింగ్ వచ్చేస్తుంది, యాంటీబయాటిక్స్ వాడుతున్నాను. సో నా కాల్ సగం చంపేసింది నన్ను జీవితాన్ని. సో భార్య పిల్లలు దూరం అయిపోయారు, డైవర్స్ అయిపోయాను, పిల్లలు కూడా రావట్లేదు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే నేను సువార్థికుడిగా నా ఇంటినే చర్చ్గా మార్చేద్దామని ఫండ్ రైజింగ్ చేసుకుంటుంటే అందులో కూడా మన పాస్టర్స్ సిఆర్లో కొంతమంది నా మీద దుష్ప్రచారం మొదలెట్టేశారు. లేటెస్ట్గా వెరీ రీసెంట్లీ పంతుకని సోనరాజు అని ఇతను లంకలకోడేరులో సిఆర్గా చేస్తున్నాడు లోదరన్ చర్చ్కి. నేను లంకలకోడేరు ఏరియాలో సువార్త పత్రికలు ఇస్తూ బైబిల్ చూపిస్తూ మా ఇంటికాడ చర్చ్ కట్టుకుంటున్నాం, కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంటే వాళ్ళందరికీ చర్చిలో చెప్పాడంట, అతను మన లంకలకోడేరు వచ్చినప్పుడు మన చర్చి వాళ్ళు ఎవరు కూడా అతనికి ధనం ఇవ్వద్దు అని చెప్పాడంట. వాళ్ళ కొడుకు విజయరావు ఉన్నాడు, పంతుకని విజయరావు, అతను కూడా విశాఖపట్నంలో అక్కడ సిఆర్గా చేస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా మామిడిగుంట వచ్చినట్టున్నాడు. మామిడిగుంటలో కూడా ఇలా చెప్పడం జరిగింది. వీళ్ళు గూడుపుట అనే ఈ పాస్టర్లో సిఆర్లో ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటూ నా మీద లేనిపోని నిందలు వేసి బురద జల్లేస్తూ నన్ను అసలు ఏ విధంగా కూడా ధనం నాకు చేతికి అందనివ్వకుండా, దేవుడు ఏర్పాటు చేసిన ధనాన్ని కూడా అందనివ్వకుండా అడ్డుకుంటున్నారు. వీళ్ళందరికీ పోలీసులే సహకరిస్తున్నారు. కనుక ఈ పాలకొల్ రోల్ పోలీసుల మీద, టౌన్ పోలీసుల మీద కేసు వేసేద్దాం అనుకుంటున్నాను. అసలు పోలీసుల మీద కేసు వేయొచ్చా? వేస్తే కోర్టులో మనకు ఫేవరబుల్గా ఆర్డర్స్ వస్తాయా? కంపెన్సేషన్ కోర్టు ఇప్పిస్తుందా? ఇవన్నీ డౌట్లు ఉన్నాయి. అందుకే క్రిస్టియన్ ఫ్రెండ్స్, లైక్ మైండెడ్ పీపుల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నా గురించి దయచేసి ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను ఇప్పుడు అనాథని అయిపోయాను, నేను చర్చ్ కూడా కట్టుకోలేనటువంటి దుస్థితికి వెళ్ళిపోయాను. సో దానికి కూడా ఆటంకాలు వచ్చేసినాయి. ఫైనాన్షియల్ సపోర్ట్ దొరకట్లేదు. పైపచ్చి ఇలా వీడియోలు చేసుకుని మొబైల్లో పెట్టుకుంటే హ్యాక్ చేస్తున్నాడు. హ్యాకర్ గాడు కనిపెడుతున్నాను, ఎవడో కాదు, పాలకొల్లు మారుతి నెట్ సెంటర్ ఉంటాడు కదా, కిరణ్ కుమార్, ఆడు మహా డేంజర్ గాడు. ఆడే హ్యాక్ చేస్తున్నాడు నా మొబైల్ని, నా ఈమెయిల్, మొబైల్. ఆ నెట్ సెంటర్కి వెళ్తాను. అక్కడ గణేష్ నెట్ సెంటర్ అని అక్కడ ఒకటి ఉంది, అందులో ఒకడు ఆడదాని గొంతులో ఉంటాడు కుర్రాడు, ఆడు కూడా కల్పిట్టే. సో అక్కడ శ్రీనివాస్ అని ఇంకొక అతను, ఇంకోటి నల్ల కుర్రాడు కూడా ఉన్నాడు. ఈ మారుతి నెట్ సెంటర్లోనే ఒక అమ్మాయి ఉంటుంది, బేబనాళ్ళ అమ్మాయి, బక్కగాను, ఆమె కూడా ప్రాబ్లమేటిక్. వీళ్ళందరూ కూడా చాలా ప్రాబ్లం. జియో వాడు ఒకడు, కొంతమంది మీ మొబైల్ రీఛార్జ్ చేసుకోండి అని కాల్ చేస్తుంది, అది కూడా అదే హ్యాకింగ్ బాబుతే. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి నాకు. సో పోలీసులనే షూ చేద్దాం, వాళ్ళ మీద కేసు పెట్టేద్దాం. సో నా సమస్యలకు పరిష్కారాలు చేయకపోగా నన్ను పోలీసులు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నన్ను ట్రాకింగ్ చేసి చంపేయడానికి ప్లాన్ చేశారు ఇప్పుడు అని చెప్పేసి పోలీసుల మీద కోర్టులో కేసు వేద్దామని అనుకుంటున్నాను. నేను ముందుకు వెళ్ళొచ్చా లేదా, ఇవన్నీ కూడా నాకు ప్రాపర్ గైడెన్స్ కావాలి. సో మార్గదర్శి, నాకంటూ ఎవరన్నా మార్గదర్శి ఉంటే నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడి నాకు
ఈ పోలీసుల మీద కేసు వేయచ్చో లేదో, కేసు వేస్తే ఎలా వేయాలి, ప్రొసీజర్స్ ఇవన్నీ కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తే ఒక లాయర్ని పెట్టుకుని వేద్దాం అనుకున్నాను. సో నా మొబైల్ నెంబర్స్ ఇస్తున్నాను: 9292201542, 9966327361, 6281317132. 3 నెంబర్లు ఉన్నాయండి నా మొబైల్ నెంబర్లో. నా యూట్యూబ్ ఛానల్ రాజుబాబు మోసుగంటి. ఈ వీడియోని అందులో వేస్తాను, మీరు నా వాయిస్ అంతా వినండి. ఎందుకంటే ఇది చీకట్లో వీడియోస్ చిత్రీకరిస్తున్నాను కనుక. వెళ్తే ఇదే కెమెరా రోడ్డు వైపు ఉంది, వెళ్తున్న వెహికల్ లైట్లు ఇందులోకి వస్తున్నాయి, కానీ డార్క్గా ఉండడం వల్ల డే లైట్ ఇంకా లైట్ రాలేదు కాబట్టి, డే లైట్ రాలేదు కాబట్టి డార్క్ ఉంది. సో నా వాయిస్ అంతా వినండి, నా గురించి ప్రార్థన చేయండి. పోలీసులు నన్ను చాలా వేధించేస్తున్నారండి. అతను మెంటలోడ్ అయిపోయాడని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ పొంతకని సోనరాజు, పొంతకని విజయరావు అతని కొడుకు, ఆ పొంతకని జాన్ కొడుకు ఉన్నాడు చూసారు, జార్జ్, అతను ఎండాపు రతనరాజు, మైజూరులో జడ్జి సిఆర్, ఎండాపు రతనరాజు కొడుకు ఇంజమూరి జాస్వా, మోసుగంటి జయబాబు, మోసుగంటి చంద్రశేఖరు, ఇక్కడ మేడిది నాని అని ప్రభువరం కొడుకు ఒక అతను, మేడిది అశోక్ కుమార్ అని మేడిది సంసన్ కొడుకు ఒక అతను, ఇంకా చాలా మంది ఉన్నారండి. ఆగత్పల్లి మేడిది జాన్ రాజు, మైలాబత్తులో మైకేల్ రాజు, శేషబాబు అయితే ఇంకా చెప్పనవసరం, మేఘా శేషబాబు వాళ్ళ తమ్ముడు, వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్టరీ వాళ్ళు పక్కన ఉన్నారు. వాళ్ళు కూడా నా మొబైల్ని హ్యాక్ చేయడం, నన్ను బాధించేయడం, ఇబ్బంది పెట్టడం, ఖాళీ చేసి పొమ్మంటే పోకుండా నానా విధాలుగా నన్ను బాధించడం, బూతులు తిట్టడం, లో రెస్పెక్ట్ వర్డ్స్ వాడడం, మోకరీ చేయడం, అంటే గేలీ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. పోలీసుల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోవట్లేదు. మరి కోర్టు వారు ఏమి, ఇంత నేను నష్టపోయాను కాబట్టి కోర్టు వారు మరి ఏమి నాకు న్యాయం చేస్తారో, ఎటువంటి ఆర్డర్ ఇస్తారో. మళ్ళీ దీనికి మళ్ళీ ఈ కేసు వేయాలంటే చాలా ఖర్చు ఉంది, నాకు డబ్బులు లేవు. ఒక లాయర్ని పెట్టుకుని కేసు వేయడానికి డబ్బులు లేవు నాకు. సో ప్రేయర్ఫుల్గా నాకు సపోర్ట్ చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. ప్రభు ప్రేరేపణ బట్టి ఈ వీడియో చేశాను. ఒకవేళ నేను కేసు వేయడానికి ముందుకు వెళ్ళకూడదంటే అది కూడా దయచేసి ఫోన్ చేసి చెప్పండి నాకు. ఎందుకంటే అయోమయ పరిస్థితిలో ఉన్నాను నేను. పోలీసులు వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదండి. పోలీసులు ఇండైరెక్ట్గా వీళ్ళందరికీ మేము ఏం పట్టించుకోం, అతను చంపేయండి అనే సంజ్ఞలు ఎత్తున్నారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? ప్రభు కాపాడుతున్నాడు కాబట్టి ఇంకా బతుకున్నాను కాబట్టి వీడియో చేశాను, లేకపోతే ఏమో. కనుక ఈ వీడియోని మా యూట్యూబ్ ఛానల్ రాజుబాబు మోసుగంటి దాంట్లో వేస్తున్నాను. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ రాజుబాబు మోసుగంటి విజిట్ చేయండి, ఈ వీడియోని చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే చేయండి, వీడియోని లైక్ చేయాలనుకుంటే లైక్ చేయండి, కామెంట్ రాయాలంటే మంచి కామెంట్ రాయండి, పాజిటివ్ కామెంట్. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి నా పరిస్థితి. ఇక్కడ మా ఇంటి ముందు చర్చ్ కట్టుకుంటున్నాం, ప్రస్తుతం ఫండ్ రైజింగ్ స్టేజ్లో ఉన్నది, ఎటువంటి యాక్టివిటీ స్టార్ట్ చేయలేదు. ఫండ్ రైజింగ్ కోసం మీరు ఏమన్నా ధారాళంగా సపోర్ట్ చేయాలనుకుంటే మా మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. మా యూట్యూబ్లో నెంబర్లను చూపిస్తున్నాం, క్యూఆర్ కోడ్ చూపిస్తున్నాం. సో మా ఫోన్పే క్యూఆర్ కోడ్, మా యూపీఐ ఐడి చెప్తాను: 9292201542 యూపీఐ నెంబర్ చెప్తాను: 92 యూపీఐ నెంబరు 42681968.
42681968 ఈ నెంబర్కు యూపీఐ పేమెంట్ దీంట్లోకి వెళ్ళి ఫోన్పేలోకి వెళ్ళి యూపీఐ నెంబర్ ఇస్తే నా పేరు కనిపిస్తుంది, మీరు అప్పుడు అమౌంట్ పంపించవచ్చు మాకు అంతే. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.